విజయ్ గతంలో పార్టీ సమావేశంలో ఒంటరి పోటీ అని బహిరంగంగా ప్రకటించారు. తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారు. అంతేనా, అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని కూడా చెప్పుకున్నారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి అందులో పొత్తుల నిర్ణయం తీసుకునే అవకాశం విజయ్కే ఇస్తూ తీర్మానం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరూర్ ఘటన విజయ్ రాజకీయ జీవితాన్నే మార్చేసింది. విజయ్ గొప్ప స్టార్డంలో ఉన్న నటుడు. రాజకీయాల్లోకి వచ్చాక ఆ పరిస్థితులు నేరుగా అర్థమవుతాయి. కానీ తన ర్యాలీ వల్ల అంతమంది చనిపోయారన్న భావన, వారిని పట్టించుకోకుండా పారిపోయాడనే నిందలు ఆయనను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. అలాగే విచారణలు కూడా భయపెడుతున్నాయి. మద్రాస్ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలతో విజయ్కు మరింత గుబులు పెరిగింది. కేసు సిబిఐకి వెళ్ళింది. కానీ ఆయన పూర్తిగా ట్రాప్లో పడిపోయారని తమిళనాడు బీజేపీ వర్గాలకు అర్థమైపోయింది. కరూర్ కేసు సిబిఐకి వెళ్లకుండా ఉన్నట్టయితే తమిళనాడు ప్రభుత్వం విజయ్పై ఎలాంటి చర్యలు తీసుకునేది కాదు. ఎందుకంటే సానుభూతి రాజకీయాల పవర్ ఏంటో స్టాలిన్ లాంటి వాళ్లకు బాగా తెలుసు. ఇతర పార్టీల నేతల్ని బాధ్యుల్ని చేసి విజయ్పై తప్పు చేశాడన్న ప్రచారం మాత్రమే చేసేవాళ్లు. కానీ విషయం బీజేపీ చేతికెళ్లాక విజయ్ తప్పు చేశాడని సిబిఐ తేలిస్తే ఆయన రాజకీయ జీవితానికే గండం. ఇలాంటి సమయంలో బీజేపీ వైపు మెల్లగా అయినా మొగ్గాల్సిన పరిస్థితి వచ్చేసింది. డిఎంకేను విజయ్ రాజకీయ శత్రువుగా ప్రకటించారు. బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా ప్రకటించారు. సిద్ధాంతాల విషయంలో బీజేపీ సర్దుకుపోతుంది. తమిళనాడులో అక్కడ పాలసీలను, ప్రజాభిప్రాయాన్నే పరిగణలోకి తీసుకుంటుంది. అన్నాడీఎంకే అలాగే పొత్తులో ఉంది. విజయ్ కూడా అలా సర్దుకుపోయే పరిస్థితుల్ని కల్పిస్తారు. ఎన్నికల నాటికి విజయ్ బీజేపీ కూటమిలో భాగంగా మారిపోతారు. ఇప్పటికీ ఉన్న పిక్చర్ ఇదే అనుకోవచ్చు.